హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే ప్రధానంగా అయితే చాలా విషయాలు రావడం జరిగింది. సో అదేవిధంగా మన ఛానల్ చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమంది విద్యార్థులకు చేరే ప్రయత్నం జరుగుతుంది. సో మనకు వివరాల్లోకి వెళ్తే టీఎస్పీఎస్సీకి దరఖాస్తులు చైర్మన్ మరియు సభ్యుల నియామకం కోసం సర్కారు ఆహ్వానం అంటూ మనకు ఇవ్వడం జరిగింది. సో నామినేటెడ్ విధానానికి స్వస్తి పలికిన కొత్త ప్రభుత్వం 18వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుకు అవకాశం, ప్రకటన జారీ చేసిన సిఎస్ శాంతి కుమారి అంటూ మనకు ఇవ్వడం జరిగింది. సో ఇదైతే మనకు కొత్త విధానానికి నాంది పలికిందనుకోవచ్చు. గతంలో అయితే ఏ ప్రభుత్వం అధికారం ఉంటే ఆ ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులకు డైరెక్ట్గా నామినేషన్ చేసుకునేది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ చైర్మన్ మరియు సభ్యుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త విధానానికి తెరలేపింది. రాజ్యాంగబద్ధమైన ఈ పోస్టులకు ఇప్పటి వరకు అర్హత కలిగిన వ్యక్తులను నామినేటెడ్ పద్ధతిలో నియమిస్తుండగా తొలిసారిగా దరఖాస్తు విధానాన్ని కొత్త సర్కారు ప్రవేశపెట్టింది. దరఖాస్తులు ఆహ్వానిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి అర్హత ఉన్నవారు ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుందంటూ పేర్కొనడం జరిగింది. సో మనకు తెలంగాణ.gov.in అఫీషియల్ వెబ్సైట్ నుంచి దరఖాస్తును డౌన్లోడ్ చేసుకోవాలి. మరో సభ్యురాలి రాజీనామా అంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో ఇప్పటికే 3 సభ్యులు రాజీనామా చేశారు. ఇంకా ఇద్దరు సభ్యులలో ఒక సభ్యురాలు అయితే రాజీనామా చేయడం జరిగింది. సుమిత్ర ఆనంద్ తనోబా శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారంటూ కూడా ఇవ్వడం జరిగింది మనకి. అదేవిధంగా సెర్చ్ కమిటీ ద్వారా పరిశీలన, చైర్మన్ మెంబర్ పోస్టులకు వచ్చిన దరఖాస్తుల పరిశీలనకు రాష్ట్ర ప్రభుత్వం సెర్చ్ స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేయనుంది. ఈ కమిటీ దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పిస్తుంది. ప్రభుత్వ ప్రతిపాదనల మేరకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 316 ప్రకారం టీఎస్పీఎస్సీ చైర్మన్ మరియు మెంబర్లను గవర్నర్ నియమిస్తారు. ఆర్టికల్ 316 ప్రకారం టీఎస్పీఎస్సీ నిబంధనలకు లోబడి దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుందంటూ కూడా మనకు పేర్కొనడం జరిగింది. టీఎస్పీఎస్సీకి చైర్మన్ మరియు సభ్యుల నియామకం కోసం సర్కారు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇదైతే మనకు తదుపరి ప్రక్రియకు ముందడుగుగా భావించవచ్చు మనం. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మనకు నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి అభ్యర్థులు అయితే ప్రిపరేషన్ కొనసాగించే ప్రయత్నం చేయండి. అదేవిధంగా అటల్ బిహారీ వాజ్పేయి సేవ్రీ టు నవాశివ అటల్ సేతు అంటూ మనకు రావడం జరిగింది. సో మొత్తం బ్రిడ్జి మొత్తం పొడవు 21.8 కిలోమీటర్లు. అందులో అరేబియా సముద్రం పైనే మనకు 16.5 కిలోమీటర్ల పొడవు ఉందంటూ రావడం జరిగింది. ఇదైతే మనకు 6 వరుసల రోడ్డు నిర్మించడం జరిగింది. దీని నిర్మాణ వ్యయం మొత్తం 17,840 కోట్లు అంటూ ఇవ్వడం జరిగింది. సో మనకి ఇది ఎటు నుంచి ఎటువైపు ఉందంటే దక్షిణ ముంబై నుంచి నావీ ముంబైలోని నవశివాను కలుపుతూ ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే దేశంలోని అతిపెద్ద బ్రిడ్జి మరియు అతిపెద్ద సముద్ర వారధి అంటూ మనకు ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు అటల్ సేతు గురించి కొంత సమాచారం. టెట్ ఇదేమి టెస్టు అంటూ మనకు ఇవ్వడం జరిగింది. సో అర్హత పరీక్షపై ఉపాధ్యాయ సంఘాల్లో భిన్నాభిప్రాయాలు, అసలు పరీక్షే వద్దంటున్న కొన్ని సంఘాలు, మొండిగా ముందుకెళ్తే ఉద్యమిస్తామంటూ హెచ్చరికలు, కొత్త వారిని కలపకుండా అంతర్గత పరీక్షలు నిర్వహించాలంటున్న మరికొన్ని సంఘాలు, వ్యతిరేకిస్తున్న 2012 తర్వాత నియమితులైన టీచర్లు, విద్యా హక్కు చట్టం కోర్టు ఆదేశాలతో తప్పనిసరిగా మారిన టెట్ నిర్వహణ, టీచర్ పోస్టుకు పదోన్నతులకు మెగా డేస్కి ఒకదానితో ఒకటి లింక్ అంటూ మనకు ఇవ్వడం జరిగింది. సో విద్యాశాఖ అధికారుల అయోమయం, సంక్లిష్ట సమస్యపై చర్చించి సీఎంకు నివేదించాలనే యోచన అంటూ మనకు ప్రధానంగా రావడం జరిగింది. ఉపాధ్యాయ ప్రమోషన్లకైతే టెట్ కంపల్సరీ అంటూ కేంద్రం విధించింది. సో మన ఉపాధ్యాయులు అయితే టెట్ వద్దంటూ మనకు పేర్కొనడం జరుగుతుంది. సో ఎందుకంటే వీరు ఇక తెలిసిన విషయమే. సో ఏదేమైనప్పటికీ టెట్ అయితే కండక్ట్ చేయాలి. ఉపాధ్యాయులకైనా నిరుద్యోగులకైనా ఎవరికైనా క్వాలిఫైయింగ్ కాబట్టి ఎవరైనా క్వాలిఫై కావాల్సిందే. సో ర్యాంకు తెచ్చుకొని ఫస్ట్ ర్యాంకు లేకపోతే ఫస్ట్ 100లో ఉండమని చెప్పడం లేదు. సో క్వాలిఫై మార్క్స్ ఎవరైనా దాటవలసిందే. ఎవరికైనా ఆ విద్యా వ్యవస్థలో ఉన్నప్పుడు దానికి సంబంధించిన మినిమం అర్హతలు అయితే ఉండవలసిందే. సో దీనికైతే సపరేట్గా అంటూ పెట్టకుండా ఉండడం అంటూ ఏం చేయకూడదు. ఎవరికైనా ఆల్రెడీ జాబ్ ఉన్నా చదువుతున్న వారైనా ఎవరైనా సమానమే. సో ఎవరికైనా 60 మార్కులు రావాలన్నప్పుడు 60 మార్కులు రావాలి. సో ఆ 60 మార్కులు దాటిన వారికి మాత్రమే ఆ ఎడ్యుకేషన్ పైన ఒక అవగాహన ఉందంటూ మనం పేర్కొనవచ్చు. సో ఈ విషయాన్ని అయితే మనం ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ఇది మనకు టెట్ గురించి కొంత అప్డేట్ సమాచారం. అదేవిధంగా రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీలు ఏర్పాటు అంటూ మనకు ఐటీ మినిస్టర్ పేర్కొనడం జరిగింది. ప్రతి జిల్లా కేంద్రంలో నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయబోతున్నట్టు కూడా మనకు ఇవ్వడం జరిగింది.
వచ్చే 5 ఏళ్లలో మానవ వనరుల అభివృద్ధిలో తెలంగాణను నంబర్ 1 స్థానానికి చేరేలా చర్యలు తీసుకుంటామంటూ మనకు ప్రభుత్వం అయితే పేర్కొనడం జరుగుతుంది. కొంత మానవ వనరుల మీద పెట్టే పెట్టుబడి ప్రత్యక్షంగా ఇమ్మీడియేట్‌లీ మనకు ఫలితాలు కనపడకపోవచ్చు కానీ, దాని యొక్క ప్రభావం అనేది శాశ్వతంగా కనపడుతుంది. కాబట్టి ప్రభుత్వాలు ఎప్పుడైనా మానవ వనరుల మీద అధిక మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. సో, ఇది భవిష్యత్తు తరాలకి ఉపయోగపడే విధంగా మార్గదర్శకంగా నిలబడే అవకాశం ఉంటుంది. సో, ఇలాంటి స్కిల్స్ యూనివర్సిటీలు అయితే ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో చాలా అవసరం. ఎందుకంటే విద్యార్థులు చదువుతున్నారు కానీ నైపుణ్యాలు, స్కిల్స్ లేక వారు ఏ రంగంలోనూ రాణించలేని పరిస్థితి ఏర్పడుతుంది. సో, కాబట్టి ఈ స్కిల్స్ యూనివర్సిటీలు అనేది మనకెంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి మనం ఈ విధంగా పేర్కోవచ్చు. అదేవిధంగా ఎవరి ఎర్ర సముద్రపు అవతీలు అంటూ మనకు ప్రధానంగా రావడం జరిగింది. హమాస్కు దన్నుగా అరాచకం, ఇజ్రాయెల్ లక్ష్యంగా ఎర్ర సముద్రంలో నౌకలపై దాడులు, అంతర్జాతీయ సరుకు రవాణాపై తీవ్ర ప్రభావం అంటూ మనకు ఇవ్వడం జరిగింది. సో, ఇది హౌతీల గురించి కొంత తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనకు కరెంట్ అఫైర్లో భాగంగా అడిగే అవకాశం ఉంటుంది ఎగ్జామ్లో మనకి. అదేవిధంగా అమెజాన్ అడవుల్లో బయటపడిన అతి పురాతన నగరం అంటూ మనకు ఇవ్వడం జరిగింది. సో, 2000 సంవత్సరాల క్రితం అత్యంత రద్దీ ప్రాంతంగా ఉండి ఆ తర్వాత మరుగున పడిన ఓ పురాతన నగరం ఇటీవల అమెజాన్ అడవుల్లో బయటపడిందంటూ మనకు పేర్కొనడం జరిగింది. పురాతత్వ శాస్త్రవేత్తలు ఈక్వెడార్లో దీనిని గుర్తించినట్టు ది జనరల్ సైన్స్ పత్రిక పేర్కొందంటూ మనకు ఇవ్వడం జరిగింది. 2015లో లేజర్ సాంకేతికతతో ఈ ప్రాంతాన్ని విశ్లేషించారు. ఆ ఫలితాలను తాజాగా ప్రచురించారంటూ మనకు ఇవ్వడం జరిగింది. సో, ఇది మనకు అమెజాన్ అడవుల్లో బయటపడిన అతి పురాతన నగరం నుంచి కొంత సమాచారం. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే వేలానికి తొలి పోస్టల్ స్టాంపు అంటూ రావడం జరిగింది మనకి. ప్రపంచంలోనే మొదటిదని భావిస్తున్న 180 ఏళ్ల నాటి పోస్టల్ స్టాంపు వేలానికి వచ్చింది. ఒక పెన్నీ ముఖ విలువతో కూడిన దీనికి దాదాపు 20 కోట్ల దాకా పలకవచ్చని భావిస్తున్నట్టు పేర్కొనడం జరిగింది. 1850 మే 2 నాటి తేదీ ఉన్న ఈ నల్ల రంగు స్టాంపును పెన్నీ బ్లాక్ స్టాంపుగా పిలుస్తున్నారు. ఇంగ్లాండ్లో బెడ్లింగ్టన్ పట్టణానికి చెందిన విలియం బెంగ్లిన్ స్టోక్ అనే వ్యక్తికి అక్కడికి 300 మైళ్ళ దూరంలోని లండన్ నుంచి పంపిన లెటర్పై దీన్ని అంటించారంటూ మనకు ఇవ్వడం జరిగింది. ఇది మనకు వేలానికి తొలి పోస్టల్ స్టాంప్ గురించి కొంత అప్డేట్ సమాచారం. అదేవిధంగా ఇంజనీర్లకు రిలయన్స్లో అవకాశాలంటూ మనకు ప్రధానంగా రావడం జరిగింది. గేట్ 2024 ప్రోగ్రాంకు దరఖాస్తులు షురు. మనకు పెట్రోకెమికల్స్ నుంచి న్యూ ఎనర్జీ వరకు వివిధ విభాగాల్లో నియామకాలు చేపట్టేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ గేట్ 2024 ప్రోగ్రాంను ఆవిష్కరించింది. యువ ఇంజనీర్లకు దేశవ్యాప్తంగా ఇంటి స్థాయి రిక్రూట్మెంట్ డ్రైవ్ను చేపట్టినట్టు సంస్థ తెలిపింది. జనవరి 11న ప్రారంభమైన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 19 వరకు కొనసాగుతుందని కంపెనీ తమ వెబ్సైట్లో పేర్కొంది. ఏఐసిటి అనుమతి ఉన్న విద్యా సంస్థల్లో కెమికల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్ మొదలైన స్ట్రీమ్స్లో చదివిన 2024 బీటెక్, బీఈ గ్రాడ్యుయేట్లు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి ఒక కండిషన్ ఏంటంటే 10వ తరగతి మరియు 12వ తరగతిలో అదేవిధంగా డిప్లొమాలో కనీసం 60% మార్కులు లేదా 6 CGPA ఉండాలి అంటూ మనకు పేర్కొనడం జరిగింది. ఇది మనకు ఇంజనీర్లకు రిలయన్స్లో అవకాశాల గురించి కొంత సమాచారం. అదేవిధంగా ఆకాష్ ఎన్జీ పరీక్ష విజయవంతం అంటూ కూడా రావడం జరిగింది మనకి. దేశీయంగా అభివృద్ధి చేసిన క్షిపణి ఆకాష్ ఎన్జీని శుక్రవారం విజయవంతంగా పరీక్షించారు. ఒడిశాలోని చాందీపూర్లో గల సమీకృత పరీక్ష వేదిక నుంచి దీనిని ప్రయోగించారు. తక్కువ ఎత్తులో అత్యంత వేగంగా ప్రయాణిస్తున్న మానవరహిత విమానాన్ని ఇది ధ్వంసం చేసిందంటూ మనకు పేర్కొనడం జరిగింది. ఆకాష్ ఎన్జీ 80 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదంటూ మనకు పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఎడ్యుకేషన్ సంబంధించి మరో పాయింట్ చూసుకుంటే విదేశాల్లో మన ఐఐటి క్యాంపస్లు అంటూ మనకు ఇవ్వడం జరిగింది. టాంజానియాలో ఐఐటి మద్రాస్ ప్రాంగణం ప్రారంభం. అదేవిధంగా త్వరలోనే అబుదాబిలోనూ ఐఐటి ఢిల్లీ క్యాంపస్ ఏర్పాటు. ప్రపంచ ర్యాంకింగ్ మెరుగుపరుచుకోవడం, అదేవిధంగా విదేశీయులకు భారతీయ విద్యను చేరువ చేయడమే లక్ష్యంగా మనకు విదేశాల్లో ఐఐటి క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నారంటూ మనకు పేర్కొనడం జరిగింది. మన దేశంలోని ఐఐటీలతో పాటు పలు విశ్వవిద్యాలయాలు ప్రపంచవ్యాప్తంగా తమ ప్రతిష్టను పెంచుకునేందుకు విదేశాల్లో ప్రాంగణాలు ప్రారంభిస్తున్నాయి. తద్వారా అంతర్జాతీయ ర్యాంకుల్లో ఉన్నత స్థానంలో నిలిచేందుకు అవకాశం కలగడమే కాకుండా దేశానికి ప్రత్యేక గుర్తింపును సాధించేందుకు దోహదపడతాయంటూ భావిస్తున్నారని చెప్పి మనకు పేర్కొనడం జరిగింది. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం విదేశాల్లో క్యాంపస్ ఏర్పాటుకు పచ్చజెండా ఊపడంతో 2 నెలల క్రితమే ఐఐటి మద్రాస్ ఆఫ్రికా దేశమైన టాంజానియాలో ప్రాంగణం ప్రారంభించింది. అదేవిధంగా త్వరలోనే అబుదాబిలో ఐఐటి ఢిల్లీ తన క్యాంపస్ను ఏర్పాటు చేయనుంది. తాజాగా రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ నేషనల్ యూనివర్సిటీ దుబాయ్లో ప్రాంగణం నెలకొల్పేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది మనకు విదేశాల్లో ఐఐటి క్యాంపస్లో ఏర్పాటుకు కొంత సమాచారం. సో, కరెంట్ అఫైర్లో భాగంగా
విదేశాల్లో ఏర్పాటు చేసిన మొదటి ఐఐటి ఏదని చెప్పి అడిగే అవకాశం ఉంది. సో, మనకు అబుదాబిలో ఏర్పాటు చేయబోతున్న ఐఐటి క్యాంపస్ ఏదని చెప్పి అడిగే అవకాశం ఉంది. సో, ఈ విధంగా అయితే మనం కొన్ని పాయింట్ అయితే గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే జీవో నంబర్ 46 రద్దు చేయాల్సిందే అంటూ మనకు ప్రజాభవన్లో టీఎస్ఎస్పీ అభ్యర్థుల నిరసన, సమస్య పరిష్కారానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశం అంటూ మనకు రావడం జరిగింది. సో, తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీసు కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియకు సంబంధించి జీవో నంబర్ 46ను రద్దు చేయాలనే డిమాండ్పై నిరుద్యోగ అభ్యర్థుల ఆందోళన కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ జిల్లాలకు చెందిన వందల సంఖ్యలో అభ్యర్థులు హైదరాబాద్ చేరుకుని శుక్రవారం ప్రజాభవన్లో ఆందోళన నిర్వహించారు. ప్రజాభవన్ నిర్వహించే హాల్లో కూర్చొని నిరసన తెలిపారు. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వారిని పిలిపించుకొని మాట్లాడారంటూ మనకు ఇవ్వడం జరిగింది. ఈ జీవో కారణంగా గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వారు బట్టి దృష్టికి తీసుకొచ్చారంటూ మనకు పేర్కొనడం జరిగింది. సో, మనకు గతంలో 2016-18లో నోటిఫికేషన్లో టీఎస్ఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్ పోస్టులను ఏ విధంగా భర్తీ చేశారో అదేవిధంగా భర్తీ చేయాలంటూ సీఎం దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇది మనకు జీవో నంబర్ 46 రద్దు చేయాల్సింది దాని గురించి కొంత అప్డేట్ సమాచారం. అదేవిధంగా కరెంట్ అఫైర్లో భాగంగా కొన్ని పాయింట్లు చూసుకుంటే దేశంలో అత్యంత పొడవైన సముద్రపు వంతెన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2024 జనవరి 12న ప్రారంభించారు. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే భారత ఆటగాడు అమన్ సెహ్రావత్ జాగ్రెబ్ ఓపెన్ ర్యాంకింగ్ సిరీస్ రెజ్లింగ్ టోర్నీలో స్వర్ణ పథకం నెగ్గాడంటూ మనకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం 2023 ఏడాదికి ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల్లో మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరం వరుసగా 7వసారి తొలి స్థానంలో నిలిచింది. ఇండోర్తో పాటు గుజరాత్లోని సూరత్ కూడా సంయుక్తంగా మొదటి ర్యాంకు దక్కించుకుందంటూ మనకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పరిశుభ్రతలో ఉత్తమ ప్రదర్శన కనపరిచిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ 2-3 స్థానాల్లో ఉన్నాయంటూ మనకు ఇవ్వడం జరిగింది. మరొక పాయింట్ చూసుకుంటే ప్రపంచంలోని అత్యంత విలువైన కంపెనీగా మైక్రోసాఫ్ట్ నిలిచింది. 2021 తర్వాత తొలిసారిగా యాపిల్ మార్కెట్ విలువ మైక్రోసాఫ్ట్ కంటే 0.9% కిందకి దిగడంతో ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా మైక్రోసాఫ్ట్ నిలిచిందంటూ మనకు పేర్కొనడం జరిగింది. చూసారుగా ఇది ఈరోజు సంబంధించి కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ అయితే రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మన ఛానల్లో అందుబాటులో ఉంటుంది. మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.